హాయ్ అండి, వెల్కమ్ టు స్వల్పాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? భగవంతుడి దేవుళ్ళు అందరూ బాగుండాలండి, అందరు ఆరోగ్యాలు బాగుండాలండి. మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. మనం చేసుకోబోయే వంట ఏంటో చూద్దామండి. ఏంటో కాదండి, కాకరకాయ అండి. కాకరకాయ అందరికీ ఇష్టమే కదా. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో తక్కువ మంది ఉంటారు. చాలా మంచిది. చూడండి, ఈ కాకరకాయలు అండి మనం చేసుకోబోయేది. ఈ కాకరకాయలు కూడా అందరికీ వచ్చండి, కానీ ప్రతి ఒక్కరికి వచ్చి అందరూ వేరే వేరేగా వండుకోవచ్చు. అందరూ ఒకే రకంగా వండరు కదండి. ఇప్పుడు నేను చూసేది చూడండి, చాలా వెరైటీలు నాకు కూడా చేస్తాను. కాకరకాయలో ఒక వెరైటీనే కాదు, నేను ఒకటే చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ వెరైటీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కాకరకాయని ఇలా చేసుకుందామండి, ఇలా గీరుకుందాము. ఇగో చూడండి, ఇలా పొట్టు గీకుదాం పైది. అంటే మొత్తం కాదండి, పైన ముడిముడిగా ఉంటుంది కదా మనకి. ఇగో ఇలా చూసారు కదా, దీన్ని ఇలా ఈ పైన ముళ్ళుగా ఉన్నదాన్ని కొంచెం ఇలా గీకేద్దాం లైట్గా. మనం మొత్తం కాకుండా ఇలా గీకేసి అన్ని కాకరకాయలు మళ్ళీ వాష్ చేసుకుందామండి. చూడండి, కాకరకాయలు మనం అన్నీ ఇలా పొట్టు గీకాం కదండి, చక్కగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇగో మధ్యలో ఇలా ఘాటు పెట్టుకుందాము. చూడండి, ఇంతే. కొంచెం మనం మిరపకాయ బజ్జీలకి మిర్చి ఎలా ఘాటు పెడతామండి మధ్యలో పొట్టలో, సేమ్ అలా ఇలా పెట్టుకుందాం. మనం ఇలా పెట్టేసుకుందాం. మనం కాయలన్నీ ఇలాగే ఘాటు పెట్టుకుందామండి. ఇలాగే చూసారు కదా. మా ఛానల్ చూసి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఈ కాకరకాయలు ఇలా గీకేలోపు మధ్యలో ఘాటు పెట్టేలోపు ఆయిల్ బాండి, నూనె వేసి బాండి పెట్టానండి. ఆయిల్ వేడవుతుంటుంది లోపు మనకి. చూడండి, అన్నీ ఇలా ఘాట్లు పెట్టేసాను మధ్యలోకి. చూడండి, అయిపోయినాయి, చిటుక్కుని అయిపోయినాయి తొందరగా. ఇందులో మీరు గింజలు తీసుకోవాలనుకుంటే అన్నీ తీసే సపరేట్ ఏం చేసుకోవచ్చు అండి, కానీ నేనైతే గింజలు తీయట్లేదు. మాకు అలా ఉంటే బాగుంటుంది కరకరగా అంటే. ఇందులో తీసేసేవాళ్ళు అన్నీ తీసుకోవచ్చు. కాకరకాయ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూద్దాము మనం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలండి. ఒక హాఫ్ స్పూన్ ఉంటాయండి. ఒక హాఫ్ స్పూన్ ఉంటాయి జీలకర్ర, ధనియాలు. కొంచెం కారం వేసుకుందాం. మనకి కారం కావాలి కదండి కాకరకాయలకి. కారం వేసాం కదా. ఇప్పుడు ఈ కారం వేసుకున్నాం కదా, ముందు గ్రైండ్ చేసుకుందామండి దీన్ని. తర్వాత మనం పుట్నాలు, ఎల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేద్దాం, కొద్దిగా సాల్ట్ వేసి. ఎందుకంటే ముందు ఫస్ట్ ఇవి పెడుతున్నాను నేను, పుట్నాలు వేయకుండా. దాంట్లో జీలకర్ర, ధనియాలు వేసాయి కదండి, అది నలగాలని. చూడండి, ఇప్పుడు జీలకర్ర, ధనియాలు వేసి ఒక రౌండ్ చేశానండి, ఒక రౌండ్ తిప్పే. ఇప్పుడు మళ్ళీ పుట్నాలు వేస్తున్నాను. మీ ఇంట్లో మీకు సరిపోయినంత కారం, సరిపోయిన పుట్నాలు అలా వేసుకోవచ్చండి. నేను ఎన్ని ఎత్తే అన్ని వేయాలని లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ చేద్దాం, పుట్నాలు వేసాం కాబట్టి. చూడండి, చక్కగా ఇది పుట్నాలు కూడా నలిగిపోయింది. ఇప్పుడు మనము ఎల్లిపాయలు వేస్తామండి. ఎల్లిపాయలు, కాకరకాయలు అంటేనే ఎల్లిపాయలు. ఇదన్నీ కాకరకాయల్లోకి ఎల్లిపాయలు మంచి చాలా వేసాను. వేసాయి కదా, మళ్ళీ ఒక రౌండ్ తిప్పుదాం అంత దగ్గరగా చేసి. చూడండి, ఇందులో కారంలో మనకు సాల్ట్ ఉండదు కదండి, అందుకే నేను కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం తిప్పుతున్నాను. ఇది తీసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఇలా చేసుకున్నాం కదా. మన కాకరకాయలన్నీ వేయించుకున్నాక అందులో పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకుందాం మనం. అప్పుడు దాకా మూత పెట్టుకుందాము, స్మెల్ పోయింది. మంచి స్మెల్ అండి ఇది ఎల్లిపాయలు వేసి. ఇప్పుడు మనం కాకరకాయలు నూనె వేడైంది, ఇది కూడా వేయించుకుందాం మనం. చూడండి, తడి లేకుండా పెట్టుకోండి. ఇలా కొంచెం తడి ఉందని చిట అంటున్నాయి. ఈ తడి లేకుండా ఆరబెట్టుకోండి దీనికి కడిగిన తర్వాత. ఇలా ఆయిల్లో వేసుకుందాం. అన్నీ దగ్గరికి కొంచెం బ్రౌన్గా వేయించుకుందాం. వీటిని సిమ్లో పెట్టి వేయించుకోండి, చక్కగా ఎగుతాయి కాయలు. మనం సిమ్ము చేస్తే చక్కగా ఎగుతాయి. చూడండి, ఇక ఇలా కాయలన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని
చక్కగా కాకరకాయ వేయించుకుందాం మనం. చూడండి అన్నీ ఇలాగే కాయలన్నీ ఇలాగే వేయించుకోవాలి మనం. చూడండి ఎలా వేగాయో ఎర్రగా. చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా. స్టవ్ బంద్ చేద్దామండి. ఇప్పుడు మనం ఇందులో చూడండి ఇందాక మనము వేయించుకున్నాం కదా, ఈ చేసుకున్నాం కదా మసాలా, ఈ మసాలాని ఇందులో పెట్టేసుకున్నాం. ఇందాక మనం మధ్యలో ఘాటు పెట్టాం కదండి వంకాయలు పెట్టినట్టు, కాకపోతే వంకాయలేమో గుత్తిగా కోస్తాము, ఇదేమో పొట్టకి ఇట్లా ఘాటు పెట్టుకున్నాం మిరపకాయ బజ్జీలాగా. సేమ్ మిరపకాయ బజ్జీలకు మసాలా ఎలా పెడతామండి లోపల, ఇది అలాగే ఇవి ఇలా పెట్టేసుకుందాం. మొత్తం ఇలా పెట్టేసుకుని చక్కగా అన్ని కాయలకి ఇంతే నింపుకుందాం మనం. ఇదంతా మనం చేసుకున్న మసాలా అంతా ఇలా నింపేసుకుందాం. వెనక మా నాన్న చెప్పేవాడండి, ఇది నాకు తెలిసింది కాదు, మా తన గోంగూరకు తిరిగిచ్చారని చెప్పే కదండి తిని. అలాగే దీనికి కూడా కాకరకాయలకు కూడా ఇలాంటి ఆ మహాతల్లి వేయించినట్టు మనకు రాదండి. ఆ తొడెం కోసి దొడ్లో వండిన కాకరకాయలే ఆ తొడెంతోటి ఆకుతోటి కోసిందంటండి. ఆకు వాడిపోకుండా కాకరకాయ వేయించిందంట. ఇలా కాయలు వేయించి పెడితే కాకరకాయ మాన్యం అని ఎక్కడ రాసిచ్చారంటండి. చూడండి ఇలా పెట్టేసుకున్నాం. అలా కాకరకాయలు చేసి పెడితే కాకరకాయ మాన్యం అని రాసిచ్చారంటండి. ఎక్కడ రాసిచ్చారంట అప్పట్లో, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన కదండి అప్పట్లో వెనక. అప్పుడు సంగతి ఇది మా నాన్న చెప్పేవాడు. ఇప్పుడు ఆయన చిన్నపిల్లోడంట అప్పుడు. ఇలా చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ. మనం ఎలా చేసినా రుచిగా ఉంటుందండి. చాలా రకాలుగా చేయొచ్చు. నేను ఇంకోసారి మళ్ళీ చూపించుతానండి కాకరకాయ. అది కాకరకాయ కారం అంటారు దాన్ని, అది చూపించుతాను మీకు ఇంకోసారి. ఇది కాకరకాయ వేపుడేనండి. ఇది నేను కాకరకాయలు మనం స్వీట్ వేసి కూడా చేసుకుంటారండి, బెల్లం వేసి కూడా చాలా బాగుంటుంది అది కూడా. చాలా అంతా ఇలా పెట్టేసుకుందాం మసాలా. ఇది మనం దీనికి పప్పుచారు పెట్టి కనుక తింటే చాలా చాలా బాగుంటుందండి. అందరూ వడియాలు తింటారు కదా, అలా కాకుండా పప్పుచారు పెట్టుకొని ఈ చేసుకొని కాకరకాయ తింటే, ఉప్పు చేప పప్పుచారు ఎంత ఫేమస్, ఆ ఉప్పు చేప అందరూ తినలేరు కాబట్టి ఇలా కాకరకాయలు చేసుకొని కాకరకాయ పప్పుచారుకి కూడా చాలా చాలా రుచి అండి. చూడండి ఇలా అయిపోయినాయండి మొత్తం. మనం మళ్ళీ యువతలు ఈ కళాయిలో కాస్త నూనె వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా కూడా వేసేసి మొత్తం. మీరు కనుక పప్పుచారులో నంచుకోవాలంటే ఇక మీరు నూనెలో మళ్ళీ వేసే అవసరం లేదండి, ఇలాగే పెట్టుకొని కొరుక్కొని తినొచ్చు. ఈ బాగా మసిలే నూనె, ఈ కారం పెట్టారు కదా ఇందులో, ఈ మసాలా పెట్టారు కదండి ఇందులో, ఆ గంటతో కొంచెం వేడి నూనె ఇలా పోసుకోండి సరిపోతుంది. చూడండి ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నాను అండి. మళ్ళీ వేరే కళాయిలో ఆయిల్ పోసేసి కొంచెం తాలింపు చేసుకుందాం మనం. తాలింపులో ఉల్లిపాయలు అవసరం లేదండి, కాకరకాయ కారం చేసుకుంటే ఉల్లిపాయలు, కానీ దీనికైతే అవసరం లేదు. చూడండి ఇది ఆయిల్ వేసాను కదండి. ఇప్పుడు మనం పొయ్యి ఆన్ చేద్దాం. మరి పొయ్యి ఆన్ చేశాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇందులో ఏం తాలింపు గింజలు అవసరం లేదండి, వేసుకుంటే కొంచెం మినపప్పు శనగపప్పు తినేవాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కరివేపాకు వేసానండి. ఇది వేడి నూనె కదా అని పోసేసి వేస్తేనే చిటపట అంటల్లా, ఇంకా కాగాలి అది. చూడండి ఇప్పుడు మీరు పప్పుచారు పెట్టుకొని అందులో నంచుకోవాలి, ఈ ఆయిల్లో వేసే పని లేదు మళ్ళీ తాలింపులు అనుకుంటే, వేడి వేడి ఆయిల్ అండి ఇలా వేడి వేడి ఆయిల్ ఇలా ఇందులో పోసేస్తారంటే, ఇలా పోసేసారంటే చాలండి. ఇక అలా పోసేస్తున్నారంటే పప్పుచారులో చూడండి ఇలా పోతే ఇలా నంచేసుకోవచ్చు మనం పప్పుచారులో. అన్నం లేదు మళ్ళీ తాలింపులు అవసరం లేదు. లేదు రైస్లో కూడా కలుపుకోవాలి, మేము రైస్లో గుజ్జు కావాలి అనుకుంటే ఇలా ఆయిల్ మళ్ళీ వేయించినవి అన్నీ మసాలా పెట్టేసుకొని ఇలా వేసేసుకోండి ఆయిల్లో. చూడండి ఇలా వేసేసుకోండి. ఇలా ఆయిల్లో వేసేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుందాం కొంచెం ఇలా ఫ్రై చేసుకొని అవి కూడా ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ ఇలా ఉన్నదాన్ని మనం మసాలా అంతా ఇందులో పోసేసుకుందాం. ఇప్పుడు మనం రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అది. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇది మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు అన్నట్టు. గ్రేవీ ఉంటుంది కదా, ఇప్పుడు ఇది మసాలా గ్రేవీ అంతా ఉంటుంది కాబట్టి మీరు రైస్లో కలుపుకోవచ్చు. ఇది కాకరకాయ ఇలా అయిపోయింది. నేను జీలకర్ర ధనియాలు అన్నీ వేసా కాబట్టి మళ్ళీ వేయలేదండి నేను తాలింపులో. ఇక
అవసరం లేదని. చూసారు కదా. కావాలంటే మీరు ఆ మసాలా ఇందాక మనం చేసాం కదండి, అది చేసేటప్పుడు 4 కరివేపాకు ఆకులు కూడా అందులో వేసుకోండి, చాలా బాగుంటుంది. పైనుంచి కొంచెం సాల్ట్ ఇలా వేసుకుందాం. మనం ఇందాక మసాలా కొంచెం వేసాం కదా. చూడండి ఇది అయిపోయిందండి, దించేద్దాం. మీకు మనం దించుదామండి ఇప్పుడు. చూడండి కాకరకాయ ఫ్రై చక్కగా రెడీ అయిందండి మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఈ కాకరకాయ బీపీకి అన్నిటికీ మంచిది మనకి. చూడండి మా ఇంట్లో ఒక పెద్ద బుడ్డక్క ఉందండి, రుచులు చూసిద్ది. ఇప్పుడు చూపిద్దామా? చూడు కాకరకాయ అమ్మా, కారం రుచి చూడమ్మా, కాకరకాయలు రుచి చూడు నువ్వు. టేస్ట్ చూడు, బాగుంది కదా. బాగుందని అక్కడ చెప్పు, బాగుందని చెప్పు, బాగుందని చెప్పు. కాకరకాయ చాలా బాగుందని చెప్పు. నేను పెడతా నీకు, నువ్వు కాదు. ఇగో చూసారండి 2 సార్లు ఎలా పెట్టించుకుందో. బాగా తింటుందండి, రుచులు బాగా చూసిద్ది. అదిగో ఇంకది బాయ్ చెప్పిక. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు.